మనము నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కోమటిరెడ్డి వర్సెస్ ఇక్కడ చెరుకు సుధాకర్‌కి మధ్య వైరం పెరుగుతుంది అన్నటువంటి వార్త హైలైట్‌గా కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఏదైతే గత 4-5 రోజుల నుంచి భువనగిరి ఎంపీ అయినటువంటి మాజీ మంత్రి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్కు ఫోన్ చేసి బెదిరించిన విషయం రోజు రోజుకు వారిద్దరి మధ్య వైరం పెరుగుతూనే వస్తుంది. ఈ రోజు చెరుకు సుధాకర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రేకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని కాంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ పెడుతున్నారని కూడా ఆయన ఈ రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గత 4-5 రోజులుగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూ ఈ ఇరువురు కూడా తమ యొక్క కార్యకర్తలతో ధర్నాలు, ఆందోళన కూడా కొనసాగిస్తున్న అయితే సంఘటనలు 2-3 రోజులుగా చూస్తున్నాము. అయితే ఈ రోజు మాత్రం ఉదయం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంప్లైంట్ చేయగా, గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఠాక్రేకి ఈరోజు చెరుకు సుధాకర్ కూడా కాంప్లైంట్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అతను గత కొద్ది కాలంగా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా స్టార్ ఎంపీగా ఉన్న తన తమ్ముడు బీజేపీకి వెళ్ళి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసినప్పుడు కూడా పార్టీ ఇప్పటి వరకు కూడా అతనిపైన చర్యలు తీసుకోలేని ప్రస్తావన తీసుకొస్తేనే తనను చంపుతానని అసభ్య పదజాలంతో దూషించడం పట్ల అతనిపై హైకమాండ్ చర్య తీసుకోవాలని ఠాక్రేకు, మాణిక్రామ్ ఠాక్రేకు అతను కాంప్లైంట్ కూడా జరిగింది. అదేవిధంగా నీ చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ నిన్న మానవ హక్కుల కమిషన్ కూడా సంప్రదించి మానవ హక్కుల కమిషన్ కు కాంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని సుమోటోగా తీసుకొని కోమటిరెడ్డి విచారణను వెంకటరెడ్డి అనే చర్యలు తీసుకోవాలని అతను కూడా కోరడం జరిగింది. మొత్తానికి 4-5 రోజులుగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య అయితే ఈ వైరం ఇంకా ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించట్లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఈ ఇద్దరి పైన ఇటు ఫోన్ చేసి బెదిరించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పార్టీ అధిష్టానం కూడా పిలిచి మాట్లాడకపోవడం పట్ల ఇటు చెరుకు సుధాకర్ వర్గం ఆగ్రహంగా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి వర్గం చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా చెరుకు సుధాకర్ కు సపోర్ట్ చేస్తూ గతంలో తమ పైన కూడా ఈ విధంగానే పక్షపాతాలతో మాట్లాడినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన పార్టీ అధిష్టానం చర్య తీసుకోవట్లేదని, మునుగోడు ఎన్నికల్లో కూడా అతను పార్టీలో ప్రచారంలో పాల్గొనలేకున్నప్పటికీ వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ కూడా అతని పైన ఇంతవరకు చర్య తీసుకోలేదని కూడా మృగాలు మండిపడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా మరి ఇది 2-3 రోజుల్లో ఈ యొక్క ఇష్యూ క్లోజ్ చేశారా, పార్టీ స్థానం ఇద్దరిని పిలిచి ఏమైనా బుజ్జగింపే ప్రయత్నం చేశారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే ప్రణయ్. కిరణ్, వీరిద్దరి మధ్యలో విభేదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, వైరం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా మాణిక్ ఠాక్రేకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా కోమటిరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదంటూ కూడా సుధాకర్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాలలో కూడా కోమటిరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ని కొంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ ఎందుకు అధిష్టానం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అంటారు? అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 25-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నల్గొండ ఎమ్మెల్యేగా 4 దఫాలుగా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఒక టర్మ్ మంత్రిగా కూడా పనిచేశాడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి భువనగిరి ఎంపీగా కూడా అతను గెలవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసినట్టయితే అదే పార్టీలో ఉంటూ అదే నాయకులను తిడుతూ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెందినటువంటి నాయకులను విమర్శిస్తూ ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ ధోరణి అనుకోవచ్చు. గత కొద్ది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే రకమైన ధోరణి అయితే అవలంబిస్తుంది. పార్టీలోనే ఉంటూ పార్టీ అగ్రనాయకులను తిడుతూ, రాష్ట్ర అధ్యక్షులను తిడుతూ ఉమ్మడి జిల్లాల్లో వారు ఏదైతే జిల్లాల్లో పనిచేస్తున్నారో ఆ జిల్లాలో కుంపట్లు అంటే 2 రకాల ఇరు వర్గాలను పోషిస్తూ తిట్టుకోవడం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాటిగా మారింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూసినటువంటి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అయితే మిగతా జిల్లాలో ఉన్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే పార్టీ అధిష్టానం పైన ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కు అధిష్టానం ఉన్నటువంటి నాయకులను తిట్టినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకుపోవడం అయితే కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఏదైతే శ్రవంతికి ప్రచారం చేయలేదని అప్పుడే కాంప్లీట్ అందినాయి. అదేవిధంగా తమ తమ్ముడు బీజేపీ పోటీ చేస్తున్నాడు. అతనికి సపోర్ట్ చేయాలని కూడా అక్కడ ఉన్నట్టు కొంతమంది సర్పంచులకు నాయకులకు ఫోన్ చేసినప్పటికి కూడా పార్టీ అధిష్టానం అతన్ని పిలిచి ఎన్నడూ కూడా మన్నించలేదు. ఒకసారి షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపుచ్చుకుందే తప్ప ఇలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. కాంగ్రెస్ ఎంపీగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడింది. అయితే గత ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దేశ స్థాయిలో కూడా తక్కువ సంఖ్యలో ఎంపీలు ఉండడము, అదేవిధంగా ఉన్న ఎంపీలపైన అధిష్టానం చర్యలు తీసుకుంటే మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందనే ఆలోచనలో ఉండదా అనే దాని మీద కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఎంపీగా ఉన్న అతని పైన చర్య తీసుకున్నట్టయితే ఇప్పటికే బలహీనంగా ఉన్న పార్టీ ఇంకా మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తాయనే వేచి ధోరణి ఉంటుంది. అదే విధంగా వేచి చూసి ఏదైతే సందర్భానుగుణంగా లేకపోతే ఎన్నికల ముందా సమయం చూసి దెబ్బ తీయాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే పార్టీలో ఇలాంటి గొడవలు సర్వసాధారణం. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీకి ఒక చిన్న సమస్యను తీసుకుని పాకులాడడం ఎంతవరకు అనేది కూడా దాని మీద కూడా మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఇటు ఒక నల్గొండ జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో జరుగుతున్న విభేదాలన్నింటిని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో పట్టించుకునే అయితే దాఖలాలు లేవు. మరి ఈ యొక్క వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం వేచి చూసే ధోరణి చూస్తుందా, లేకపోతే ఎప్పుడు మాదిరిగానే వదిలేస్తుంది అనేది అయితే కొద్ది రోజులు చూడాల్సిందే పనే. రైట్. థ్యాంక్ యూ కిరణ్.